అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ ఇంటి దగ్గర ఉన్న గణపతి విగ్రహానికి ఇవి సమర్పించినట్లయితే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. చాలామంది ఎక్కువ రోజులైతే గణపతిని ఇంట్లోనే పూజిస్తూ ఉంటారు కదా! 9 రోజులు అట్లా 11 రోజులు ఇలా పెట్టుకుంటూ ఉంటారన్నమాట. మరి వినాయక తిథి అనేది సెప్టెంబర్ 7 నుండి 17వ తేదీ వరకు ఉంటుంది. ఈ 11 రోజులు ఎంతో శక్తివంతమైనవి. ఈ రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది. కాబట్టి 11 రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ, మీ వీధిలో ప్రతిష్ఠించిన పెద్ద గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం, కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం ఇలా చేసినట్లయితే సంవత్సరం అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తారు. మీరు చేసే ఏ పరిహారాలైనా సరే ఈ 11 రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. వినాయకుడికి ఎక్కువగా తీపి పదార్థాలంటే ఇష్టం. కాబట్టి 11 రోజులు అనగా సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో ఉన్నవన్నీ తీరుతాయి. ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లంని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబంపై ఆ గణేశుని అనుగ్రహం ఉంటుంది. అలానే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా ఒక్క కొబ్బరికాయను సమర్పిస్తే చాలు. ఈ సంవత్సరం అంతా మీకు డబ్బే డబ్బు. అసలు ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు. అలానే చెరుకు గడలను నైవేద్యంగా సమర్పిస్తే డబ్బు కష్టాలు తీరుతాయి, అప్పులన్నీ తొలగిపోతాయి. ఇంకా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభించాలన్నా, మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఆ గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే వినాయకుని ఆశీర్వాదం పూర్తిగా మీ కుటుంబంపై ఉంటుంది. ముఖ్యంగా వినాయక తిథి రోజుల్లో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. కానీ రుద్రాక్షను ధరించే ముందు ఆ రుద్రాక్షను పాలతో అభిషేకం చేసి పూజ చేసుకోవాలి. పూజించిన రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇంకా శనగపప్పులో పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది. అలానే కొంతమంది హిజ్రాలకు బుధవారం రోజున డబ్బును దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు. వినాయకుడి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది. గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుని 9 గుంజిళ్ళు తీస్తే చాలా మంచిది. వినాయకుడికి పసుపు అంటే మహా ఇష్టం. కాబట్టి గణేశుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది. కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. జమ్మి ఆకు కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి. అలానే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల ఆ గణపతి త్వరగా సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది. నరదిష్టి అనేది చాలా భయంకరమైనది. మన ఇంటిపైన నరదిష్టి పడితే మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీ మీద నరదిష్టి ఉందని భావిస్తే కొన్ని పెసలు తీసుకుని మీ మీది నుంచి 3 సార్లు తిప్పుకోండి. ఆ తరువాత వీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆవుకు పచ్చి గడ్డిని తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. వ్యాపారంలో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. అలానే మీరు చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకునికి అరటి పండ్లను సమర్పించండి. వినాయకుడికి ఎర్ర పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎర్ర మందారం,
అలానే గన్నేరు పూలంటే వినాయకుడికి మహా ఇష్టం. కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి, మీ ఇంట్లో సంపద పెరగాలి అంటే మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ గణపతిని పూజించండి. ఇంకా జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తారు. గణపతిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. గణపతి పూజలో తెలుపు రంగులు ఉండే పువ్వులు ఉపయోగించకూడదు. గణపతికి శనగలంటే చాలా ఇష్టం. కాబట్టి శనగలను నివేదిస్తే గణపతి సంతోషించి కోరిన కోరికలన్నీ తీరుస్తారు. ఇంకా పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. మీకు అదృష్టం కలుగుతుంది. అర్థమైంది కదా! మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.